చదువుతోనే సమాజ చైతన్యం సాధ్యమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం డీస్ ధర్మారం బీసీ హాస్టల్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు, వారి సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థుల కోసం అందించిన 55 దుప్పట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, మౌలిక వసతులు, మెను, స్టోర్ రూంను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేస్తూ నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలనతో ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారని కలెక్టర్ అన్నారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ హాస్టల్ వసతులపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. చలికాలంలో దుప్పట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, చలి నుండి రక్షణ కల్పిస్తాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. దుప్పట్లు అందించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బీసీ, హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకోండి. 10th క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీకు లాస్ట్ ఇంకా ఇయర్, సో ఇంకా మనకు టైం లేదు, ఓన్లీ 2 months 2.5 months ఉంది అంతే. సో మంచిగా చదువుకోండి. కొంచెం 10th క్లాస్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఒక మంచి బ్రైట్గా ఉన్న రూమ్ పెట్టండి వాళ్ళకి. సో వాళ్ళకి ఏమి ఇది కాకుండా చూసుకోండి. నెక్స్ట్ టైం కల్లా మీకు గీజర్స్ కూడా పెట్టిస్తాం. సో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా, ఒక